వెల్కమ్ బ్యాక్. ఏపీ అసెంబ్లీ కార్యకలాపాల్లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు. లైవ్ లో చూద్దాం. నేను చెప్పిన ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేసే వ్యక్తి. అందుకే 11 సంవత్సరాల్లో ఆయన చేసిన నిర్ణయాలు మీరు చూస్తే ఒకప్పుడు దగ్గర ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ 132% పెరిగారు ఆయన తీసుకున్న రిఫార్మ్ వల్ల. అంటే 2017లో 65 లక్షలుంటే ఈరోజు 1,51,00,000 మంది ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ వచ్చారు. ఇంకొక పక్క దిశ జిఎస్టీ రిసీప్ట్స్ ఒకసారి మీరు చూస్తే 207% ఇంక్రీజ్ అయింది. అది కూడా 2018లో 7.19 లక్షల కోట్లుంటే ఈరోజు 22,08,000 కోట్ల రూపాయలు జిఎస్టీ ద్వారా వస్తూ ఉంది. 18% యావరేజ్ గ్రోత్ రేట్ CAGR. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి బోల్డ్ రిఫార్మ్ ఇది. వారిని మనస్ఫూర్తిగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఈరోజు దిశ వన్ నేషన్ వన్ విజన్ ఏ విక్టరీ ఫర్ కోఆపరేటివ్ ఫెడరలిజం. నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే ఓసారి కొంతమంది ట్యాక్స్ రిఫార్మ్స్ అంటే మన అధికారం పోతా ఉంది, మనం కూడా ట్యాక్స్ వేసుకోవచ్చు, ఎందుకు ఈ ట్యాక్స్ వేసే అధికారం వేరే సెంటర్కి ఇస్తున్నారు, ఇలాంటి నాకు కూడా చాలామంది ఇంటలెక్చువల్స్ కూడా చెప్పారు మీరు అధికారం కోల్పోతున్నారని. నాకు అధికారం కాదు, శాశ్వతంగా ప్రజలకు అధికారం ఇవ్వాలనేదే నా ధ్యేయం. అందుకే వన్ నేషన్ వన్ విజన్ ముందుకెళ్ళామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. దీనివల్ల యునానిమస్గా కన్సెన్సస్ బిల్డప్ చేశారు ఆల్ స్టేట్స్లో. రెండోది ఒక పొలిటికల్ మెచ్యూరిటీ ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ చూపించిందో ఎక్కడా డిసెంట్ లేకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని కన్విన్స్ చేసి రిఫార్మ్ తీసుకొచ్చారు. మూడోది ఈరోజు నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ డిస్పైట్ గ్రోయింగ్ గ్లోబల్ ఇన్స్టెబిలిటీ, ప్రపంచం అంతా కూడా 3-4% గ్రోత్ ఏంటంటే 7-8 ఈ రిఫార్మ్స్లో నాకు ఒకటే నమ్మకం కూడా ఉంది. ఇంకొంచెం కానీ స్ట్రాంగ్గా మనం పనిచేయగలిగిపోతే ప్రపంచంలోనే డబల్ డిజిట్ గ్రోత్ సాధించే ఏకైక దేశం భారతదేశంగానే ఉంటుంది, దాంట్లో అనుమానం కూడా లేదు. అలాంటి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్, స్ట్రాంగ్ విండ్స్కి వ్యతిరేకంగా కూడా ఈరోజు ఆయన పనిచేసి ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, దిశ ఈరోజు ఈ యొక్క రిఫార్మ్ వల్ల మ్యాసివ్ కన్జంప్షన్ బూస్ట్, 2 లక్షల కోట్ల రూపాయలు ఇండియన్ ఎకానమీలో దీనివల్ల ఇది వచ్చి జనరేట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది 4x PMVA అలొకేషన్స్, 10x PLI, ఏదైతే ఇవన్నీ కూడా మనం ఇన్సెంటివ్స్ ఇస్తున్నామో అంత ఇంపాక్ట్ ఈ ఒక్క రిఫార్మ్ వల్ల వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ చూసే దిశ వర్చువల్ సైకిల్ ఆఫ్ గ్రోత్, లోయర్ ట్యాక్సెస్, మోర్ స్పెండింగ్, హయ్యర్ డిమాండ్ అండ్ ప్రొడక్షన్. ఎప్పుడైతే హయ్యర్ డిమాండ్ అండ్ ప్రొడక్షన్ వచ్చిందో ఉద్యోగాలు ఎక్కువగా వస్తాయి. మోర్ ప్రొడక్షన్ వచ్చినప్పుడు మోర్ జాబ్స్ వస్తాయి. మోర్ జాబ్స్ వస్తే వైడర్ ట్యాక్స్ బేస్ వస్తే ఆటోమేటిక్గా ఫౌండేషన్ ఫార్ ఈవెన్ లోయర్ ట్యాక్సెస్ అగైన్. ఇట్ ఈస్ అ సైకిల్, ఎక్కడికక్కడ ఒకదానికి ఇంపాక్ట్ ఉంటుంది. అలాంటి బ్యూటిఫుల్గా ఇవన్నీ కూడా వీళ్ళు గ్రోత్కి ఉపయోగపడేట్టుగా ఒక మేజర్ బూస్ట్ ఇచ్చే విధంగా ఈ రిఫార్మ్ తీసుకొచ్చారు. నెక్స్ట్, ఇదే దిశ ఇక్కడే అందరం కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి చేరవేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ బెనిఫిట్ని డబల్ ఇంజిన్ సర్కార్ అటు కేంద్రంలో ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలకు మంచి చేయాలి, పేదవాళ్ళకు ఉపయోగపడాలి, మధ్యతరగతికి లాభం జరగాలని మనం ఆలోచిస్తున్నాం. డైరీ ఎసెన్షియల్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, డీటెయిల్స్గా ఇస్తాను మీకు. డైరీ ఎసెన్షియల్స్ మిల్క్, పన్నీరు, కర్డ్ 5 నుంచి 0%, గ్రాసరీస్ 12 నుంచి 5%,
డైలీ ఎసెన్షియల్స్ అయిన ఏదైతే హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ పేస్ట్ 18 నుంచి 5 అంటే 12%, 13% దేర్ ఇస్ ఎ బెనిఫిట్. కిచెన్ సేవింగ్స్, బట్టర్, గీ, యుటెన్సిల్స్ 12 నుంచి 5. సోషల్ ప్రొటెక్షన్ ఏదైతే కవరేజ్ సర్జెస్ ఫ్రమ్ 19 నుంచి 64%కి ఇవి ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన దేశ ట్యాక్స్ ఆన్ కార్స్, ఫ్రిడ్జెస్, ఏసీస్ 28 నుంచి 18%. ఇప్పుడు ఏసీలు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే రాను ఎకానమీ పెరిగినప్పుడు కామన్ మ్యాన్ కానీ మధ్య తరగతికి కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు ఇవన్నీ తగ్గించే పరిస్థితి వచ్చారు. కార్స్ కూడా చాలా వరకు తగ్గే పరిస్థితి వస్తుంది. ఇది ఓవరాల్గా కామన్ మ్యానే కాకుండా మధ్య తరగతి అందరి బడ్జెట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఈరోజు ఇక్కడ చూసి ఈ చార్ట్లో 83 ఫ్యామిలీస్ మొత్తం నేను ఇచ్చాను ఐటమ్స్ అన్నీ. పన్నీరు, చెన్న 5 నుంచి 0, పాలు, యూహెచ్టీ టెట్రాప్యాక్ 5 నుంచి 0, అదే మరి పరోటా, ఇండియన్ బ్రెడ్లు 18 నుంచి 0. ఒకప్పుడు 18% పేషెంట్ కొనేవాళ్ళు, ఇప్పుడు 0 అయింది. రోటీ, చపాతీ 5 నుంచి 0, వెన్న, నెయ్యి, పాల స్లైడ్స్ 12 నుంచి 5, చీజ్ ఒకప్పుడు 12, ఇప్పుడు 5. ఈ మేరకు డ్రై ఫ్రూట్ 12 నుంచి 5, చాక్లెట్లు, కేకులు, బిస్కెట్స్, జాములు ఇవన్నీ 18 నుంచి 5. అదే మరిగా భుజియా, మిశ్రం, చుబేరా ఇవన్నీ కూడా ఐటమ్స్ అన్ని 12 నుంచి 5. పాస్తా ఇవి కూడా 12 నుంచి 5. మొక్కజొన్న రేకులు, ఇతర తృణధాన్యాలన్నీ 18 నుంచి 5. కూరగాయలు 12 నుంచి 5. పళ్ళు, కూరగాయలు 12 నుంచి 5. ఈ విధంగా దేశం మొత్తం చూస్తే టెండర్ కొబ్బరి నీరు 12 నుంచి 5. చక్కెర గణాలవన్నీ కూడా 12 నుంచి 5. కాఫీ 18 నుంచి 5. అరకు కాఫీకి బూస్ట్ వస్తుంది, ఇంటర్నేషనల్ కాఫీగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. మీరు కూడా కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిది. దినానికి ఒక కాఫీ తాగితే మాత్రం మీ ఆర్ట్ కూడా బెటర్గా ఉంటుంది. కాబట్టి అది కూడా మీరు చూస్తే ఇంకో పక్కన దాని తర్వాత మీరు ఒకసారి చూస్తే కరివేపాకు వేస్ట్ ఇవన్నీ కూడా సలాడ్ డ్రెస్సింగ్ 12 నుంచి 5%. సూపులు ఇవన్నీ కూడా 18 నుంచి 5. ఈ విధంగా దేశం మొత్తం ఇంకొక పక్క పానీయాలన్నీ కూడా 12 నుంచి 5 తీసుకొచ్చారు. ఇంకొక పక్కన వ్యక్తిగత సంరక్షణ, టాయిలెట్ సబ్బులు, డెంటల్ ఇవన్నీ 18 నుంచి 5. టూత్ పేస్ట్ కూడా 12 నుంచి 5. హెయిర్ ఆయిల్ అవన్నీ 18 నుంచి 5. అంటే ప్రతి ఒక్కటి కూడా కామన్ మ్యాన్కు ఉపయోగపడేట అన్నీ కూడా ఏ విధంగా తగ్గించారు మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంకొక పక్క గృహోపకరణాలన్నీ ఫీడింగ్ బాటిల్స్, చనుమోలు, బేబీ నాప్కిన్స్ 12 నుంచి 5. భద్రత మ్యాచ్లు 12 నుంచి 5. నెక్స్ట్, ఈ పక్క కొవ్వొత్తులు 12 నుంచి 5. వంటగది పాత్రలు 12 నుంచి 5. కిరోసిన్ కట్టె పొయ్యలు 12.